భూభారతి రూల్స్ రిలీజ్, ప్రతి సమస్యకు పరిష్కారం, అందుకు నిర్ణీత గడువు, ఆర్డీఓ కలెక్టర్లకు అధికారాలు, సీసీఎల్ఏ ఉత్తర్వులు అంటూ చూస్తాను. ఫీజుల వివరాలు చూడండి. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, మ్యూటేషన్ ఎకరానికి 2500, గుంటకు 62 రూపాయలట. పట్టాదారు పాస్బుక్ 300 రూపాయలు. తప్పప్పుల సవరణ అప్పీల్కు 1000 రూపాయలు. ఆర్ఆర్ సర్టిఫైడ్ కాపీస్కు 10 రూపాయలు. మొదటిసారి స్లాట్ బుకింగ్ ఉచితం, రెండోసారి స్లాట్ బుకింగ్ 500 రూపాయలు, మూడోసారి స్లాట్ బుకింగ్ 1000 రూపాయలు. కేవైసీ తప్పనిసరి అదనం అంటూ చూస్తా ఉన్నాం. సో పైలట్ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా ఉందంటూ భూభారతి రూల్స్ మొత్తం ఏదైతే మనం అప్పిలేట్స్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ వాటికి సంబంధించి మొత్తానికైతే ఫీజుల వివరాలు అయితే చాలా స్పష్టంగా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఆర్ఓఆర్ చట్టం సంబంధించినటువంటి భూభారతి యొక్క పోర్టల్లో కొత్త నిబంధనలు రావడం జరిగింది. ప్రజలు దానిపైన అంటే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా మండల సభలు పెట్టి కలెక్టర్ల నుంచి మొదలుపెట్టుకుంటే అందరు అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అది అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. యాక్ట్ తెలంగాణలో భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 అమల్లోకి వచ్చింది. ధరణి చట్టానికి మొత్తానికి కాలం చెల్లింది. సోమవారం భూభారతిని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వెంటనే ఈ చట్టం అమల్లోకి వస్తుందని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపారు. ఆర్ఆర్ 2020 ద్వారా ప్రతి పనికి సీసీఎల్ఏ దాకా వెళ్లాల్సిన అవసరం ఏర్పడేది. ఇప్పుడు సమస్యల పరిష్కారం ఆర్డీఓ నుంచి కలెక్టర్ వరకు కలెక్టర్కు పరిమితం చేశారు. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఎవరు చేయాలి, ఎంత కాలంలో చేయాలి, అప్పీల్ వ్యవస్థ ఎలా ఉండాలి, ఇలాంటి అనేక అంశాలు జియో 39 ద్వారా వివరించారు. ఏదైనా సమస్య వస్తే అప్లై చేసిన తర్వాత ఎవరు చేస్తారన్న అంశం ప్రతి రైతుకు తెలియాల్సిన అవసరం ఉంది. మిస్సింగ్ సర్వే నెంబర్ మొదలుకొని నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్ వరకు అన్ని సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను మొత్తానికైతే ఇందులో పొందుపరిచినట్టు తెలుస్తా ఉంది. పరిష్కారానికి అధికారులు ఏ విధంగా కట్టబెట్టిన విషయానికి సంబంధించి నిబంధనలు పొందుపరిచారు. చూడండి, సమస్యలు అధికారం, మిస్సింగ్ సర్వే నెంబర్ ప్లస్ మార్కెట్ విలువ 5 లక్షల లోపు ఉంటే ఆర్డీఓ, 5 లక్షల పైగా ఉంటే కలెక్టర్ పరిష్కరిస్తారు. మిస్సింగ్ సర్వే నెంబర్ సంబంధించినటువంటి వివరాలు చాలా సమస్యలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మిస్సింగ్ ఎంట్రీ డిజిటల్ సంతకం ఆర్డీఓ, విస్తీర్ణం తప్పొప్పులు మార్కెట్ విలువ 5 లక్షల లోపు ఉంటే ఆర్డీఓ, 5 లక్షల పైగా ఉంటే కలెక్టర్ చేస్తారు. నేచర్ ఆఫ్ ప్రాపర్టీ చేంజ్ కలెక్టర్ అట. పేరు సవరణ పట్టా భూమి అయితే ఆర్డీఓ, అసైన్డ్ అయితే కలెక్టర్. నోషనల్ ఖాతా నుంచి పట్టా కలెక్టర్. పీఓ నుంచి తొలగింపు కలెక్టర్. నాలా నుంచి అగ్రికల్చర్ ఆర్డీఓ. కొంత స్థలం గజాల్లో ఉంటే ఆర్డీఓ. పెండింగ్ మ్యూటేషన్ ఆర్డీఓ. ఇతర ఏ సమస్యలైనా ఉంటే కలెక్టర్ లేదా సీసీఎల్ఏ అంటూ చూస్తాం. ఏడాది సమయం. భూభారతి రూల్ 41 ప్రకారం భూభారతి పోర్టల్లో ఈ భూ వివరాలు ఏమైనా తప్పుగా నమోదైతే చట్టం అమల్లోకి వచ్చిన తేదీ అంటే 14/4/2025 నుంచి సంవత్సరంలోపు దరఖాస్తు పెట్టుకోవాలి. లేకపోతే లిమిటేషన్ పేరుతో దరఖాస్తు తిరస్కరించే అవకాశం అంటూ చూస్తా ఉన్నాం. సో భూభారతి కొత్త రూల్స్ ఈ విధంగా ఉన్నాయి. సో అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. చాలా అంశాలు కూడా డీటెయిల్గా ఇస్తున్నారు. సో మరి ఫుల్ ఫ్లెడ్జ్ వచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అన్ని కూడా అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.